నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకబడిన మహిళలకు మేలు జరిగేలా ఏపీ కేబినెట్ నిర్ణయాలు. సమావేశం వివరాలు మీడియాకు తెలిపిన మంత్రి కొలుసు పార్థసారథి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025 కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఇండస్ట్రియలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లు వివరించారు. కోరమాండల్ సంస్థ కోరిన రాయితీ అంశానికి ఆమోదం తెలిపామన్నారు. తిరుమలలోని లడ్డూ తయారీ పోర్టులో 15 మంది సూపర్వైజర్ల నియామకానికి కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా, లాజిస్టిక్స్, ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి, ట్రాన్స్పోర్ట్కి కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మ్యాక్సిమం 75 lakhsకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి కేవలం 50% సబ్సిడీ, మ్యాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మ్యాక్సిమం 25 lakhs rupees, 75% of the cost of the land, maximum 25 lakhs.
ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇంతకు ముందున్న ఎంఎస్ఎంఈడిపి పాలసీ 40లో ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ, రూపాయి ప్రతి యూనిట్కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి 1.5 రూపీస్ పర్ యూనిట్ 5 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అందరికీ కూడా 1.5 రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ 5 సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టి రీయింబర్స్మెంట్ ఇన్సెంటివ్ని 5 సంవత్సరాలకి అందరికి అన్ని వర్గాలకు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి వైద్య అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జీజీహెచ్ వైద్య అధికారులు, ఆరోగ్యశ్రీ ఇతర విభాగాల అధికారులతో గత నెలలో జరిగిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో తీర్మానించిన అంశాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఆరోగ్య వైద్య సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం ఋతుమావాహయామి ఓం భౌత్రీమావాహయామి ఓం బ్రహ్మవాహినీమావాహయామి ఓం హరిమావాహయామి ఓం భౌష్మీమావాహయామి ఓం క్షోణీమావాహయామి ఓం మహిమావాహయామి ఆవాయికి ఆవాహనం సమర్పయామి ప్రగద్విష్ణుస్తపదే నమనమస్తయ ఉందమానరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణాచరగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య బ్రాహ్మణే సర్వేశ్వరాచార్య సత్రతాయాస్తు మంగళం. అందరూ కూడా హారతి కళ్ళగట్టుగా నమ్మ గోవింద వాసుదేవాస శ్రీ శ్రీనివాస గోవింద. తన అస్తిత్వం చాటుకోవడానికే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టీడీపీ నేతలను ఆడుపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని స్వలాభం తప్ప సామాన్యుల కోసం పనిచేయని వైసీపీ నాయకుల గురించి మాట్లాడడం వృధా అని ఆమె విమర్శించారు. దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పదం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్ లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు, వీళ్ళు ప్రజలకి ఏవి సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఎన్ని ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేని ఎత్తుకో, ఏ ఎంపీని ఎత్తుకో, ఏ మాజీ మంత్రిని ఎత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి.
అదే 5 సంవత్సరాలు దాచిపెట్టుకోలేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరిని పెడతాం, డబ్బులు ఎవరిని పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ది వైపు పరుగులు పెడుతుందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీలు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పట్టణ అధ్యక్షులు కాశీ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రం నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నరేంద్ర మోడీ గారి సహకారాన్ని మూడు జోడించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ఉన్నాం. మరి దాన్ని మొన్నటిదాకా చావు బతుకుల మధ్యన ఊగిస్తాడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనం చూసాం. వాటి పట్టభద్రులు ఎక్కువ మంది జనసేన పార్టీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం కానీ, ఈరోజు ఇంత మెజార్టీలు మనకు వచ్చినాయి అంటే ఎక్కడో హైదరాబాద్లోనూ, సింగపూర్లోనూ, అమెరికా నుంచి వచ్చి కూడా మన పార్టీని గెలిపించారు. అలాంటిది ఈరోజు పట్టభద్రుల ఎలక్షన్లో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోకపోతే మనలో తప్పు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈరోజు నాకు మెజార్టీ వచ్చి మనం నిలబెట్టిన వ్యక్తిని మనం గెలిపించకపోతే జనసేనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి పట్టభద్రులందరితో మీరు మాట్లాడండి. ఎవరైనా నాతో మాట్లాడతానన్నా మీరు నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయించండి. నేను కూడా వాళ్ళు కన్విన్స్ చేస్తానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలి. పట్టభద్రులందరూ కూడా డిగ్రీలు అయినాయి, బీటెక్లు అయినాయి, ఎంటెక్లు అయినాయి, ఎక్కడ ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ పరిపాలనని కొనసాగించాలి. ఆ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. మన ఊర్లో ఒక ఇండస్ట్రీ వస్తే ఒక 500 మంది యువత దాంట్లోకి వెళ్ళిపోతారు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి బొంబాయి వెళ్ళి లేకపోతే ఇంకో ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులను వదిలి మరి వాళ్ళు పడి కష్టం మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్డీఏ ఖచ్చితంగా గెలవాలి. ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారిని మనం గెలిపించుకోవాలి. రాజశేఖర్ గారు గెలిపించుకోవడానికి మనందరం మరి సన్నద్ధం అవ్వాలి. మరి ఒక్కొక్కరిలో 30 ఓట్లు తీసుకుని వాళ్ళందరినీ 30 ఓట్లు మాత్రం మీరు వాళ్ళకి చెప్పండి. రాజశేఖర్ గారు ఎదురుగుండా ఒక గీత గీస్తే, నిలువు గీత గీస్తే సరిపోతుంది. ఇంకా రెండో ప్రాధాన్యత ఎవరికి వేయొద్దు, ఆయనకి వేయాలని చెప్పి కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మనం ఎన్నుకోవాలని చెప్పి కూడా మన అందరికీ తెలియజేస్తుందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి జనసేన పార్టీ యొక్క పూర్తిగా నమ్ముతున్నారు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని. మరి అందరూ కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆ శాఖ, ఆయన తీసుకున్న శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు కానీ అన్ని విలేజ్లు కూడా బాగుపడుతూ ఉన్నాయి. పరిపాలన జరుగుతూ ఉంది ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో 2-0 అంటే ఏదో ఆయన 2-0 అంటే ఒకసారి విశ్వరూపానికే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ఇంకా 2-0 వస్తే ఇంకా మరి నదులై కూడా అమ్మేస్తారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి మనందరూ కూడా గెలిపించుకోవడానికి మన వంతు సహాయాన్ని మీరందరూ అందించాలని. వాళ్ళ ఎన్ని గ్రాడ్యుయేట్స్ వాళ్ళ బీజేపీ, తెలుగుదేశమా, జనసేన వదిలేయండి. మన బాధ్యత కాబట్టి ఎవరు గ్రాడ్యుయేట్ చదివినా, ఎవరు ఓటు ఉన్నా మీరు నాకు ఫోన్ చేసేవంటే నేను మాట్లాడతాను. మీరు మాట్లాడండి, మీతో అవసరమైతే నాతో మాట్లాడించండి. ఏమైనా ఇబ్బంది లేదు. మనంతా కలిపి మన అభ్యర్థి గెలుపు కోసం మనంతా కృషి చేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.